నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. హైదరాబాద్ అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. మరి రాత్రి పెరుగన్నం తిన్నటువంటి తల్లి, ముగ్గురు పిల్లలు మార్నింగ్కి ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. సీన్ కట్ చేస్తే తల్లి హాస్పిటల్లో ఉంది, ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు చనిపోవడం వెనకాల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామల్ల గారు. ఒక్కసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం హైదరాబాద్ అమీన్పూర్లో ఒక రకమైనటువంటి దారుణమైన ఘటనని చెప్పొచ్చు. ఎందుకంటే నైట్ అన్నం తిన్నటువంటి ముగ్గురు పిల్లలు కూడా మార్నింగ్కి శవమై ఉన్నారు. తల్లేమో హాస్పిటల్లో ఉంది. అసలు ఈ స్టోరీని ఎలా చూడొచ్చు అంటే అసలు ఏం జరిగి ఉండొచ్చు అక్కడ? చెన్నయ్య రజిత, చెన్నయ్యకి రెండో భార్య, మొదటి భార్య సంగతి మనకు వివరం తెలీదు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. నైట్ రజిత వెళ్ళి బయట నుంచి షాప్ నుంచి పెరుగు తీసుకొచ్చి పిల్లలకి పెరుగన్నం పెట్టిందని చెప్తుంది ఆవిడ స్టేట్మెంట్ ప్రకారం. ముగ్గురు తిన్నాము, ముగ్గురితో పాటు నేను తిన్నాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అంటుంది. మరి పెరుగు తెచ్చుకుంది, నలుగురు తిన్నారు. సో ఇది ఏం జరుగుంటుంది అని మనం అనుకోవాలి అంటే ఈవిడే పిల్లల్ని చంపేసి ఆవిడ చనిపోవాలనుకుందా? ఇవాళ రేపు చావులు అంటే చాలా ఈజీ అయిపోయింది కదా. ప్రతి సమస్యకి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. తల్లిని పిల్లల్ని చంపేయటం, పిల్లలు తల్లిని చంపేయటం, తర్వాత తండ్రి కొడుకుని చంపేయటం, కొడుకు తండ్రిని చంపేయటం, లవర్లను చంపేయటం, భార్యలను చంపేయటం, భార్యలు భర్తలను చంపేయటం, ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇవన్నీ ఈ మధ్య చాలా కామన్ అయింది. మీతో ఇంతకుముందు కూడా అన్నాను నేను, కరోనా అప్పుడు ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చారు కదా, అదేమన్నా రాంగ్గా వెళ్ళిపోయి ఏమన్నా బ్రెయిన్ పాడు చేసిందా, ఎందుకు ఈ విధమైనటువంటి హత్యలు చేయాలనేటువంటి మానసిక పరిస్థితులు ఎలా తయారవుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కేసులో చూస్తే నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ చెన్నయ్య ఏమైనా ఈ యొక్క హత్యల్లో ఏమైనా పాలిభాగస్తుడా, ఎందుకంటే అనుమానించాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? రజిత, ముగ్గురు పిల్లలు, భర్త తప్పితే ఎవరు లేరు. బయట నుంచి వచ్చి ఏదైనా చేయడానికి వీళ్ళు పెద్ద స్థితిమంతులు లేకపోతే కోట్లు ఉన్నోళ్ళు కాదు. ఒక సాధారణమైనటువంటి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటాను నేను. మనంతా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, మిడిల్ క్లాస్ కూడా కాదు. సో అలాంటి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కోట్ల రూపాయల ఆస్తులు ఏమి ఉండవు. బయట నుంచి వచ్చి చంపడానికి అవకాశం లేదు. ఒకటి ఏదన్నా అక్రమ సంబంధాలన్నా ఉండాలి, లేదంటే భర్త నిర్లక్ష్యానికి గురయ్యి భార్య ఇలా చేసి ఉండాలి అనుకోవాలి. ఈ రెండు పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి సందర్భం ఏదైతే ఉందో అదైతే నేను గమనించింది ఎప్పుడు కూడా రెండో పెళ్లి వాడిని చేసుకోకూడదు. అంటే నేను ఇక్కడ మళ్ళీ సబ్జెక్టు కండిషన్ చెప్తాను మీకు. మొదటి ఆవిడ అంటే మొదటి వాళ్ళు ఎవరన్నా కానీ చనిపోయన్నా ఉండాలా, విడాకులన్నా తీసుకొని ఉండాలా. ఆవిడ బతికుండగా రెండో పెళ్లి చేసుకుంటే మానసిక ప్రశాంతత అనేది ఇద్దరికీ ఉండదు. అక్కడ పోవాలి, ఇక్కడ రావాలి, అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, డిఫరెన్సియేషన్స్ వచ్చేస్తాయి. మీరు దాన్ని బాగా చూస్తున్నారని ఈవిడ బాగా చూస్తున్నాను ఆవిడ, ఇలాంటి గొడవలు వస్తాయి. మరి చెన్నయ్య రజితల మధ్య ఏం ప్రాబ్లం అనేది ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఎందుకంటే ఇంతవరకు వివరాలు పూర్తిగా రాలేదు. ఎంతవరకు వచ్చిందంటే పెరుగన్నం తిన్నారు, చనిపోయారు. పెరుగన్నం తిని చనిపోయారంటే ఖచ్చితంగా పెరుగన్నంలో ఎవరో పాయిజన్ కలిపి ఉండాలి, ఐదర్ రజిత అన్నా కలిపి ఉండాలి. ఏమని చచ్చిపోదాము, ఈయన సరిగా చూడలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ ఆడవాళ్ళు చేసే పని ఇదే కదా. ఏంటంటే మేమేం ఇది చేయగలము, ఇలా సాధించుకోగలము, భర్త దగ్గర నుంచి ప్రేమను సంపాదించుకోగలము, లేకపోతే ఆయన యొక్క ఆస్తిలో వాటాదారులం అవ్వచ్చు మేము, ఆయన కంప్లీట్ మా మీద హక్కు ఉంది, మాకు ఆయన మీద కంప్లీట్ హక్కు ఉంది, కాబట్టి మేము ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము చచ్చిపోవాల్సిన అవసరం లేదనేటువంటి జ్ఞానము ఆడవాళ్ళకి లేదు. ప్రతిదానికి ఒక నిస్సహాయత, ప్రతిదానికి చావే. ఊ అంటే చావు, ఆ అంటే చావు. ఎవరన్నా ఏమన్నంటే దూకేస్తానండం, ఎవరన్నా ఏమన్నంటే బావుల్లో దూకేయడము, లేదంటే ఊరేసుకోవడం. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, ఫ్యాన్కి ఊరేసుకోవడము, ఫ్యాన్కి చున్నీలు కట్టుకొని చచ్చిపోవడము, వీడియోలు చేయటం. ఇదంతా ఈ మధ్య ఒక నిజం చెప్పాలంటే ఒక బ్యాడ్ ట్రెండ్ అనుకుంటున్నాను నేను. అది చాలా బ్యాడ్. మనం బ్రతికి సాధించాలి. అలాంటిది ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ అయితే తప్ప రజిత కేసులో మనకి దోషులు ఎవరు అనేది మనకు తెలియదు. ఇది ఏంటంటే కేవలం మన డౌట్ మాత్రమే. రజిత తన ముగ్గురు పిల్లల్ని పోషించలేక తన భర్త సహకారం సరిగా లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆమన్నా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండాలా, లేదా ఈ నలుగురికి పాయిజన్ పెట్టి చంపేయాలని చెప్పి వాళ్ళ హస్బెండ్ అన్న చేసి ఉండాలా. ఈ రెండు తప్ప వేరే విధంగా జరిగే అవకాశమే లేదు. పెరుగులో పాయిజన్ ఉండే అవకాశమే లేదు.
దానివల్ల వీళ్ళు చచ్చిపోయే అవకాశం అంతకన్నా లేదు. నేనేమంటానంటే ఆదిత్య, మనం ఎప్పుడైనా సరే, మనమంటే మన ఇద్దరమే కాదు, ప్రపంచంలో మనుషులందరూ కూడాను ఒకటి ఆలోచించాలి, సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది. మనకొకరికి ఎవరికన్నా ఏమైనా కష్టం వచ్చింది అనుకోని ఏం ముచ్చట చెప్తాం వాళ్ళకి, అరే ఎందుకు పోయి చచ్చిపోతావు, నేను లేనా, సలహా నేను చెప్తా, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, అరే అక్కడ పో ఇక్కడ పో ఇది చెయ్యి, అరే నువ్వు బతికి చూపించు, ఇన్ని చెప్తాం కదా. మన విషయానికి వచ్చేసరికి అదే సమస్యని మనం ఎందుకు సీరియస్గా ఆలోచించకూడదు అంటా నేను. ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారండి, చచ్చిపోవాలని ఉంది అనింది ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి. ఎందుకు అమ్మాయి, ఏం కష్టం వచ్చిందని చెప్పుకొచ్చింది. దానికి సూచనలు సలహాలు ఇచ్చాను నేను. అంటే ఈరోజు నేను చెప్తే ఆమె బతికిందని నేను చెప్పట్లా, కొంతవరకు తన మానసిక స్థితిని నేను సరిచేయగలిగాను, ఆ ప్రాబ్లం నుంచి డైవర్ట్ చేయగలిగాను. అదే సమస్య మనకు వచ్చినప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి. ఒక ఎక్స్ పర్సన్కి సెకండ్ పర్సన్కి మనం అంత ఇంట్రెస్ట్గా సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళము మన విషయానికి వస్తే ఎందుకు అలా బేలగా అయిపోతున్నాము. మన మీద మనకి శక్తి లేదా, మన మీద మనకి నమ్మకం లేదా, మన శక్తి మీద మనకి నమ్మకం లేదా, లేకపోతే ఇన్ఎఫిషియన్సీ అంటే చేతగాంతనమా, అది అలా ఉండకూడదు. ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఒకవేళ నిజంగా అది హత్య అయితే హత్యకు గల కారణాలు ఏంటో ఎంక్వైరీ చెప్పా కదా నేను ఇందాక. ఒక భార్య ఉండగా రెండో భార్యని చేసుకోకూడదు, ఎందుకంటే అంత నరకం ఇంకోటి ఉండదు. నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, ఎంత నరకం అనేది ఆడదానికి కానీ మగవాడికి కానీ చాలా నరకం అది. ఎందుకంటే చెప్పాను కదా, డిఫరెన్షియేషన్స్ వచ్చాయి, మానసిక ప్రశాంతత, ఇప్పుడు కొంతమంది సినిమా ఫీల్డ్లో సెకండ్ మ్యారేజెస్ చేసుకుంటారు, వాళ్ళు ఎంత నరకాలు అనుభవించి ఉంటారు తెలుసా మీకు. చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి, ఫోన్స్ వస్తుంటాయి, పక్కనే భర్త ఉంటాడు, ఫోన్లు వస్తుంటాయి, ఆవిడ చేస్తుంటుంది అనమాట. ఆ తర్వాత అక్కడికి పోతే ఈవిడ చేస్తుంది ఫోన్లు, ఆవిడ అదేనా, ఇంకా అలా చెప్తే పోతే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్, మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోకూడదు ఇక్కడ. నేనేమంటున్నానంటే అలా ఆమెకి ఏమైనా అలా సమస్య ఏమైనా వచ్చిందా, లేకపోతే భర్త నిరాదరణ ఏమన్నా ఉందా, లేకపోతే పిల్లల్ని నేను పోషించుకోలేను అనేమన్నటువంటి ఒక నిస్సహాయ స్థితిలో అలా చేసిందా మనకు తెలియదు. పూర్తి ఇన్వెస్టిగేషన్ వస్తే తప్ప రజితది చెన్నై కేసు మనం ఏమీ చెప్పలేము. కాకపోతే ఈ ఆత్మహత్యలు అనేవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి సంబంధించి మన అందరికీ జ్ఞానం ఉంటుందా అంటే, జ్ఞానాన్ని బయటికి తీసేదే చదువు. ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక ఐక్యూ ఉంటుంది. వీడు చదువు లేదు అంటాం, వాడికి వేరే జ్ఞానం ఉంటుంది. మీరు చూడండి ఎక్కడైనా, వాడు 10th క్లాస్ చదివాడండి అంటాం, కానీ వాడు మంచి సింగర్. అంటే ఇప్పుడున్న సింగర్లు అనట్లా నేను, వాడికి 9th క్లాస్ అనండి ఫెయిల్ అయింది, వాడు చూడండి ఎంత స్థాయికి వెళ్ళాడంటే, దేవుడు ఏదో ఒక పాజిటివ్ ప్రతి వ్యక్తికి ఇస్తాడు. చదువుకున్నోడు ఏం చేస్తాడు, ఆ జ్ఞానాన్ని చదువు ద్వారా దాన్ని బ్రైట్గా బయట కనపడుతుంది అనమాట. వీళ్ళకి జ్ఞానం ఉంటుంది కానీ దాన్ని సర్ప్రైజ్, చదువు లేదు కదా, అది బయటకు రాదు. కానీ విచక్షణ పెట్టి ఆడవాళ్ళైనా సరే ఆలోచించాలి, అరే నాకు ఈ కష్టం వచ్చింది, ఈరోజు నా పిల్లలు ఇట్లా ఉన్నారు, నా భర్త మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, నేనేం చేయగలను, నేనేం చేస్తే నా కుటుంబం సరే అవుతుందనేది ఆడవాళ్ళు ఆలోచించగలగాలి. ఆలోచన శక్తి మగవాళ్ళ కన్నా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఆయనకి తొందర ఆవేశం ఉంటుంది, ప్రతిదీ కై అని అరుస్తారు. మగవాళ్ళు గమనించారు మీరు ఇంట్లో, అక్కడ పెట్టావు, ఏది ఇక్కడ పెట్టావు అరుస్తుంటారు. కానీ ఆడవాళ్ళు కూల్గా ఉంటారు, అరుచుకోపోవాయి అని. ఎందుకంటే వీళ్ళకే జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఆ వస్తువు ఎవరైతే ఎతుకుతున్నారో వీళ్ళకే తెలుస్తుంది అది ఎక్కడ ఉందని. ఆయన మాత్రం గయ్యో బయ్యో ఎక్కడ పెట్టావు అరుస్తుంటాడు. అంటే ఆయనకి జ్ఞానం ఉండదు, ఆలోచన. భార్యని అడిగితే సరిపోయిద్ది కదా, ఏవో ఎక్కడ పెట్టావంటే చెప్తుంది కదా, అట్లా అడగడు, ముందు అరుస్తారు అనమాట. సో ఆడవాళ్ళకి ఓర్పుతో పాటు జ్ఞానము, తర్వాత తెలివి, ఓర్పు సహనానికి మారుపేరు స్త్రీ, జ్ఞానానికి మారుపేరు స్త్రీనే. మగవాడికి జ్ఞానం ఉంటుంది, కొన్ని బాధ్యతల వల్ల, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఆయన మైండ్ కొంచెం స్తబ్దుగా ఉంటుంది, ఈమె యాక్టివ్గా ఉంటుంది. సో ఆడవాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే, లేదు చంపడానికి ప్రయత్నించాడు అంటే మాత్రం ఎవరైనా సరే ఆ నలుగురు హత్యకు కారకులైనటువంటి ఎవరైనా సరే చట్టపరమైన చర్యలకు అర్హులు అని నేను చెప్పదలుచుకున్నాను. అండ్ మీరు అన్నట్టు ఈ భూమి మీద ఆలోచించే శక్తి ఉన్నటువంటి జీవి ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా మనిషి మాత్రమే. సో ప్రతి మనిషికి కూడా చచ్చిపోయేంత ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదు. సో మన ఆలోచన శక్తికి కాస్త పదును పెడితే ఆ ప్రాబ్లంకి డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఇటీవల కాలంలో చావు అనేది చాలా ప్యాషన్ అయిపోయింది. ప్యాషన్ అని కూడా చెప్పలేం, కానీ వీళ్ళందరికీ మనిషి జీవన శైలి కానీ అసలు మనిషి బ్రతుకు విలువ తెలియట్లేదేమో అనిపిస్తుంది. సో ఆ బ్రతుకు విలువ తెలిస్తే మాత్రం సూసైడ్ వరకు వీళ్ళు వెళ్ళరు.
సో ప్రతి ఒక్కరికి మనం చెప్పేది ఒకటే, సో చచ్చిపోయేంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదు, ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే మాత్రానికి డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుందని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.